హలో డి స్టూడెంట్స్, ఐ హోప్ యూఆర్ డూయింగ్ వెల్. వెల్కమ్ బ్యాక్ టు ర్యాప్టార్ అకాడమీ. ముందుగా ఈ వీడియో చేయడానికి నన్ను డిమాండ్ చేసిన, ప్రభావితం చేసిన థింగ్స్ అంటే అవి మీ మెసేజెస్. సో నా బాక్స్ మొత్తం నిండిపోయిందండి మీ మెసేజ్ నుంచి. సార్, గత 2 డేస్ నుంచి మనకి ఇలాంటి పిక్చర్స్ వస్తున్నాయి. ఏంటి 14,553 పోలీసు ఉద్యోగాలు ఏంటి, కొత్తగా 2 బెటాలియన్స్ ఏంటి, అసలు దీని స్టోరీ ఏంటి, ఎందుకు ఇవన్నీ మాకు ఇలా న్యూస్లో రావడం జరుగుతుంది, మరి నిజంగా నోటిఫికేషన్ ఉంటుందా ఉండదా? చూడండి, నేను మాత్రం నా మాట మార్చను. నేను నా మాట మార్చను. 2025లో నేను అదే మాట చెప్పిన, మొన్న అదే మాట చెప్పిన, ఈరోజు అదే మాట చెప్తున్నా. చాలామంది వీళ్ళు మభ్యపెట్టే విధంగా అప్పుడెప్పుడో 2025లో December 9 అని అన్నారు, కొంతమంది December 31 లోపల అన్నారు, కొంతమంది ఫిబ్రవరిలో అన్నారు, కొంతమంది మార్చ్లో అన్నారు. ఎవరు ఎన్నైనా చెప్పని నేను ఒక థియరీని చెప్పడం జరిగింది. దాని ప్రకారంగానే ఈ నోటిఫికేషన్ రాబోతుంది అనే విషయం నేను ముందస్తుగా చెప్పిన. అదే ప్రకారంగా ఇప్పుడు కూడా చెప్తున్నా. ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఇలా పేపర్ ఇష్యూస్ కానీ లేదంటే మీకు న్యూస్లో ఏ టైంలో ఏ ఇష్యూ వచ్చినా అప్డేట్ ఇవ్వడానికి, ఒక జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సరే, ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏంటంటే 14,553 పోలీసు ఉద్యోగాలు అంటే చూడండి ఒకసారి. అంతకుముందు 12,000 ఉద్యోగాలని, 17,000 ఉద్యోగాలని, 15,000 ఉద్యోగాలని, మళ్ళీ ఇప్పుడు చూస్తే కొత్తగా 14,553 ఉద్యోగాలని, కొత్తగా నోటిఫికేషన్ వస్తుందని, ఇంకో 2 కొత్త బెటాలియన్లు, ఒకటంట ఆమన్గల్ అంట, ఇంకోటి సంస్థ నారాయణపూర్లో అంట. ఇవి 2 ఏర్పాటు చేస్తుందంట. అంటే ఏంటంటే ప్రాసెస్ జరుగుతుంది. మనకు అంతకుముందు కూడా డీజీపీ గారు ఒక మాట చెప్పారు, మా దగ్గర ఫైల్ రెడీ అయిపోయింది. ఆ రెడీ అయిపోయిన పరంగా గవర్నమెంట్ ఎన్ని ఇష్యూస్ వస్తే వాటిని మేము ఇవ్వడానికి, ఆ ట్రైనింగ్ ఇవ్వడానికి, కండక్ట్ చేయడానికి ప్రతి ఒక్కటి మాకు రెడీ అయిపోయింది. గవర్నమెంట్ దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ ఆల్రెడీ గవర్నమెంట్ కూడా దీని మీద ఒక కమిటీ వేయడం జరిగింది. అవన్నీ అయిపోయింది. బట్ చూడండి, గవర్నమెంట్ మీకు నోటిఫికేషన్ ఎందుకు ఇస్తుంది? బికాస్ ఆఫ్ పొలిటికల్ బజ్. ఆ పొలిటికల్ బజ్ లేనిది, ఆ హీట్ లేనిది ఎవ్వరు ఏం చేయరు. అలా నోటిఫికేషన్ లేదా 100% వస్తుంది. 99.9 100కి 100% వస్తుంది. సో ఈ వీడియో చూసే దాంట్లో మేజర్గా ఒక 2 రకాల పర్సన్స్ ఉంటారు. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, త్వరలో, ఇంకెప్పుడు త్వరలో, ఈ బ్యాచ్ ఒకటి ఉంటారు. అమ్మ మీకు చెప్తున్నా, సో మీరు సైడ్ అయిపోయినా పెద్ద పర్లేదు. కానీ ఒకరు ఉంటారండి ఆప్టమిస్టిక్గా, నోటిఫికేషన్ వస్తుంది అనే ఆ ఇంట్రెస్ట్తో మాత్రం చదివే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మాత్రమే డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఓకేనా? సరే చూద్దాం. ఇక నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, అప్పుడు ఒక విషయం చెప్పిన మీకు, రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ఎప్పుడైంది చూసుకుంటే 2023. అది ఎప్పుడు December 9 అనుకుంటా, ఐ థింక్ ఆ టైంలో జరిగింది. మరి నెక్స్ట్ ఎలక్షన్స్ ఏ టైంలో ఉంటే చెప్పండి? దీనికి 5 సంవత్సరాలు గడపాలి. 5 సంవత్సరాలు అంటే 2028లో మనకి ఎలక్షన్స్ ఉంటాయి. మనం ఇప్పుడు ఉన్న సంవత్సరం ఏంటి? 2026. మరి లాస్ట్ నోటిఫికేషన్ ఏంటి? 2022. అయితే 2022 నోటిఫికేషన్ మనకి 2023లో ఎండ్ అయిపోయింది. ఓకేనా? ఆ తర్వాత మనకి 2024 కానీ, సో తర్వాత మనకి 2025 కానీ, 2026 కానీ ఇక్కడికి మనం వచ్చినాం. ఇంకా గవర్నమెంట్ దగ్గర ఇంకెంత టైం ఉంది? ఒకటి 2027 టైం ఉంది, రెండవది 2028 టైం ఉంది. ఎలాగో ఈ ఇయర్లో గవర్నమెంట్ ఏం చేసిందో ఆ విషయాలు చెప్పుకొని జనాలలోకి పెనెట్రేట్ చేయాలి. ఇంకా గట్టి చెప్పాలంటే ఆ ఇయర్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి వాటికి అపాయింట్మెంట్స్ అని ఇచ్చుకోవచ్చు. లేదంటే మ్యాక్సిమం ఒక 6 నెలల ఎలక్షన్స్ ముందుకు వెళ్ళినా, కరెక్ట్ టైంకి వచ్చినా, ఏం చేసినా ఈ ఇయర్లో మీరు ఏం చేస్తారో చెప్పండి, మీరు ఏం చేస్తారో చెప్పుర్రి అని ప్రతిపక్షాలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇదే అడగడం జరుగుతుంది. ఆ ఇయర్ వరకైతే అంటే ఏంటంటే తన సీటుకి తన నిప్పు పెట్టుకున్న పని ఏ రాజకీయ నాయకుడు చేయడని నేను అనుకుంటున్నా. ఓకేనా? సో ఇది ఒక థియరీ. మరి చూద్దాం. ఇక్కడ 2026 ఆల్మోస్ట్ మనం ఇప్పుడు సమ్మర్గా రావడం జరిగింది. మరి సమ్మర్ కల్లా మనం వచ్చినామండి. ఇక మన దగ్గర మిగిలింది 2027. ఈ 2027 నేనేమంటా అంటే, ఇది ఎగ్జామ్స్ ఇయర్ అనే పేరుతో నేను పిలుచుకుంటా దీన్ని. ఎందుకంటే మ్యాక్సిమం గవర్నమెంట్ ఏం చేయాలో ఈ ఇయర్లో చేసేసి అవన్నీ ఫినిష్ చేసి ఇక్కడ మనకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తే అప్పుడు ప్రజలు గట్టిగా గుర్తుపెట్టుకుంటారు ఆ విషయాన్ని. కానీ ఇది ఎలాంటి ఎగ్జామ్స్కి అప్లై అవుతుంది? ఏదైనా డైరెక్ట్ అంటే సింగిల్గా ఒక ఎగ్జామ్ జరుగుతుంది. మనకి గ్రూప్ 1కి వచ్చి టైం పడుతుంది. గ్రూప్ 2 అంటే మనకి 2 డేస్లో జరిగిపోతుంది. గ్రూప్ 3 2 డేస్లో జరిగిపోతుంది. గ్రూప్ 4 1 డే జరిగిపోతుంది. జీపీఓ లాంటి మనం వస్తే అది కూడా 1 డే జరిగిపోతుంది. అలాంటి వాటికి. కానీ కమింగ్ ఫర్ ద పోలీస్ ఇది ఒక్క రోజులో అయిపోయేదా? మనకి 3 స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ ఇవ్వాలి, దాని తర్వాత ప్రిలిమ్స్ అవ్వాలి, దాని తర్వాత ఈవెంట్స్కి వెళ్ళాలి, దాని తర్వాత మెయిన్స్కి వెళ్ళాలి, దాని తర్వాత రిజల్ట్స్ రావాలి, దాని తర్వాత మీకు అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ఇవ్వాలి. ఇప్పుడు నోటిఫికేషన్ దగ్గర నుంచి ప్రిలిమ్స్కి ఎంత లేదన్నా ఒక 4 months గ్యాప్ అని ఉంటుంది. మరి ప్రిలిమ్స్ నుంచి ఈవెంట్స్కి ఎంత లేదన్నా ఒక 3 months గ్యాప్ అని ఉంటుంది. ఈవెంట్స్ నుంచి మెయిన్స్కి ఎంత లేదన్నా ఒక 3 months గ్యాప్ ఉంటుంది. మెయిన్స్ నుంచి రిజల్ట్స్కి ఎంత లేదన్నా ఒక 2 months గ్యాప్ ఉంటుంది. ఇక రిజల్ట్స్ నుంచి అపాయింట్మెంట్కి ఒక 1 month గ్యాప్ అన్న ఉంటుంది. అంటే ఇక్కడ చూసుకుంటే మీకు ఇదొక 7, ఇదొక 10, ఇదొక 12, ఇదొక 13 months. అంటే 13 months అంటే ఒకవేళ మనం ఒక ఇమాజినరీ మంత్కి వచ్చేసి ఒక మే ఆర్ జూన్ కల్లా ఇది రెడీ అయింది ప్రాసెస్ అంటే, ఆ ప్రాసెస్ మీకు ఎక్కడికి వెళ్తుంది? 2027 జూన్ టు ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ వరకు వెళ్తుంది. మరి వెళ్ళగానే వాళ్ళు ఏమైనా ఎస్ఐలు, కానిస్టేబుల్ బయటకు వస్తారా? ఖచ్చితంగా వాళ్ళకంటూ
ట్రైనింగ్ పీరియడ్ అంటే ఒకటి ఉంటుంది, అది మళ్ళీ మీకు 9 మంత్స్ 15 మంత్స్ అలా ఉంటుంది. అంటే ఎటు చూసుకున్నా కూడా ఇది ఈ ఎలక్షన్కి బడ్జెట్స్లో ఉంటుందని నేను ఈ మాట 2025 సెప్టెంబర్లో మాట్లాడినా, నవంబర్లో మాట్లాడినా, డిసెంబర్లో మాట్లాడినా, 2026లో మాట్లాడినా, ఇప్పుడు నేను ఇదే మాట్లాడుతున్నా. బీ యాజ్ ఏ ఆప్టిమిస్టిక్. ఇది దీనికి సంబంధించిన థియరీ. ఇక మీరు అన్నీ వదిలేయండి. సో లెక్క మాత్రం లాస్ట్ టైం కంటే కాస్త పెద్దగా ఉంటుంది ఎస్ఐ పోస్టులు. లాస్ట్ టైం మనకి ఎంత 450 సంథింగ్ రావడం జరిగింది. ఈసారి ఎస్ఐలు దానికంటే ఎక్కువనే ఉంటుంది. కానిస్టేబుల్ ఇవేవి చూసుకున్నా కూడా మీకు 12,000కి పైగానే ఖచ్చితంగా కనబడతాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అరే పక్కన ఏపీ చూడండి, 3,000 నోటిఫికేషన్. ఇది 10,000 ప్లస్ నోటిఫికేషన్ అంటే మీరు ఇంకెంత వర్క్ చేయాలి? సరేనా? సరే, ఇలా మనకి ఇది కనబడుతుంది. ఆ కొత్త 2 బెటాలియన్లు ఏంటంటే మనం అప్పటి నుంచి చూస్తున్నాం. వీళ్ళకి ట్రైనింగ్ చేయడానికి ఒకసారి ఎప్పుడు మనకి 2018 అనుకుంటా, అప్పుడు ట్రైనింగ్ చేయడానికి ఒక బ్యాచ్ అయిపోయినాక ఇంకో బ్యాచ్ని ఈ ట్రైనింగ్ సెంటర్కి పంపించారు. మరి ఆ ప్రాసెస్ మళ్ళీ జరగొద్దని ఇలా కొత్తగా 2 బెటాలియన్ని ప్రతిపాదించడం జరిగింది. పోలీసు దగ్గర రెడీ అయిపోయిందండి, మొత్తం డేటా రెడీ అయిపోయింది. గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఒక్కటి వేయడం బాకీ. సరే, అది ఎప్పుడు ఇస్తుందంటే నేను అప్పుడు చెప్పిన సమ్మర్ వరకల్లా ఈ నోటిఫికేషన్ గురించి అది సాక్షాత్తు సీఎం దగ్గర నుంచి ఆ వాయిస్ వినబడడానికి ఛాన్స్ ఉందని ప్రతిసారి చెప్తూనే వస్తున్నా. ఎందుకంటే ఆ పీరియడ్ దాటిందంటే ఇంకా వాళ్ళు ఏం చేయలేరు. తర్వాత మన ప్రజలకు ఏం చెప్పినా కూడా వాళ్ళు నమ్మరు, వినరు. ఆ విషయం వాళ్ళకే తెలుసు. సో మీరు ఇక్కడ అంతలా హిస్టరీ అవ్వకండి, ఓకేనా? సరే, ఇక్కడ నేను ఒక ముగ్గురు గురించి మాట్లాడుతున్నా. సో మన వీడియోస్లో అంటే ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్లలో త్రీ కేటగిరీస్ ఉంటారండి పర్సన్స్. ఆ 3 కేటగిరీస్లో ఎవరు ఉంటారంటే నెంబర్ 1 ప్లేస్లో ఆల్రెడీ డన్, అంటే ఆల్రెడీ అయిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు అయిపోయిన వాళ్ళు ఏంటంటే లాస్ట్ టైం డీవీ కానీ 1-2 మార్కులు కానీ సో ఇలా అయిపోయి వాళ్ళు ఇంకా ప్రిపరేషన్లో ఉంటారు. ఎలా ఉంటారంటే ఏ జొమాటోలు, జెప్టోలు, ర్యాపిడోలు, లేదంటే ఇంటి దగ్గర వ్యవసాయం పనో, కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకుని లైట్గా పని చేసుకుంటూ ఈవినింగ్ 1 or 2 hours చదవడము, ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఇది ఏది అవసరం లేకుండా ఒక్క నోటిఫికేషన్ కోసం ఒక ఆకలితో ఉన్న సింహం లాగా వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు. సరే, వాళ్ళ ప్లానింగ్ ఏంటంటే తర్వాత సెషన్లో మనం మాట్లాడుకుందాం. ఈ తర్వాత డూయింగ్, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్ళు వీళ్ళు ఎవరంటే రీసెంట్గా డిగ్రీ అయిపోయిన వాళ్ళు కానీ, ఇంటర్ అయిపోయి ఓన్లీ కానిస్టేబుల్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ, సో వీళ్ళు ఒక 6 months నుంచి కోచింగ్ సెంటర్లకు వెళ్ళడం కానీ, ఆన్లైన్ కోచింగ్ తీసుకోవడం కానీ, లేదా వాళ్ళకి తెలిసిన వాళ్ళు కానీ, సో వాళ్ళ దగ్గర వీళ్ళు ప్రిపేర్ అవుతుంటారు. సో వీళ్ళకి కూడా ఇది బూస్టింగ్. ఇక లాస్ట్ వీళ్ళు మరి చేద్దామా వద్దా, నోటిఫికేషన్ వచ్చినాక జాయిన్ అవుదాం వద్దా, వీళ్ళు మాత్రం సో వీళ్ళు ఎలా అంటే వాళ్ళ లైఫ్ని వాళ్ళ రిస్క్లో పెట్టుకున్నట్టు. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నా, రిస్క్లో ఎందుకు పెట్టుకుంటున్నారనే విషయం చెప్తున్నా. చూడండి, అందరికీ ఒకటే సిలబస్ అండి, అందరూ తీసుకునేది ఒకే దగ్గర కోచింగ్ అండి, అందరూ వాడేది ఒకటే పుస్తకాలు. మరి అందరికీ ఉద్యోగాలు రావే. ఎందుకు రా ఉద్యోగాలు? ఎందుకంటే అందరూ చేసే తప్పులు మీరు చేస్తున్నారు కాబట్టి ఉద్యోగాలు రావు. మరి తప్పులేంటి సార్? అందరు చేసే తప్పులేంటి? నేను ఒక చిన్న విషయం చెప్తా. అందరు చేసే తప్పులు ఏంటంటే మీరు ఒక బెస్ట్ కోచింగ్ సెంటర్ని లేదా బెస్ట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ని ప్రిఫర్ చేయండి. నేను ఎవరికి చెప్తున్నా అంటే ఇది సో బిగినర్స్కి చెప్తున్నా. అంటే ఎలాంటి కాస్త నాలెడ్జ్ కూడా వీటి మీద లేని వాళ్ళు, కంప్లీట్ దీనికి అగెన్స్ట్ ఉన్న వాళ్ళు ఒకటి నమ్మకండి. వాళ్ళు కోచింగ్ తీసుకోకుండా ప్రిపేర్ అయ్యారు, వీళ్ళు బుక్స్ చదవకుండా ప్రిపేర్ అయ్యారు, ఇవన్నీ ట్రాష్ అండి. సో కమింగ్ టు ద స్ట్రైట్ పాయింట్ ఏంటంటే ఎలాంటి నాలెడ్జ్ లేకుండా ఈ బ్యాక్గ్రౌండ్ కాని వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే మాత్రం నేను చెప్తున్నా, మీకు హాస్టల్కి వచ్చి కోచింగ్ సెంటర్కి వచ్చే కెపాసిటీ లేకపోతే ఉన్న ఇంటి దగ్గరనే మీ మైండ్ స్ట్రాంగ్, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయాలంటే ఇంటి దగ్గర నుంచి మీరు ఆన్లైన్ కొనసాగించవచ్చు. సో నా వల్ల కాదు, నాకు ఎన్విరాన్మెంట్ కావాలి, నాకు ఇలాంటి మైండ్ సెట్ ఉన్న పీపుల్ కావాలంటే ఖచ్చితంగా మీరు కోచింగ్ సెంటర్ కండి. అది కూడా సో మీకు దగ్గరలో ఉన్న కోచింగ్ సెంటర్కి వెళ్ళండి, ఓకేనా? సో మనదంటే రాప్టార్ అకాడమీ హన్మకొండలో ఉంది కాబట్టి సో మీకు చుట్టుపక్కల ములుగు కానీ, మంచిర్యాల కానీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్, మీ చుట్టుపక్కల ఏది ఉన్నా కూడా మీరు దీన్ని చూస్ చేసుకోండి. ఎందుకు చూస్ చేసుకోవాలని నేను చెప్తా. మరి మిగతా ఇన్స్టిట్యూట్కి దీనికి తేడా ఏంటి? నా లైఫ్లో నేను చూసిన ద బెస్ట్ రీజనల్గా నేను ఎక్స్పీరియన్స్ అయినా ఒక గ్రేట్ ఇన్స్టిట్యూట్గా నేను దీన్ని ఎందుకు చెప్తున్నాను మీకు తర్వాత చెప్తా. సరే, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీరు ఏం చేయాలంటే చూడండి, అందరూ ఒకే సిలబస్, అందరూ ఒకటే బుక్స్ వాడుతున్నారు, అందరూ ఒకటే థింక్ చేస్తారు. మరి ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు? నేను ఒక చిన్న విషయం చెప్తా. ఈ ఒక్క విషయంతో మీరు నాకు ఆన్సర్ ఇవ్వండి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని రెవెన్యూ చట్టాలు ఉంటాయి బ్రిటిష్లో కొన్ని రెవెన్యూ చట్టాలు ఉంటాయి. ఆ రెవెన్యూ చట్టాలలో నేను ఒక చట్టం గురించి రాస్తున్నా. ఆ చట్టం పేరు ఏంటంటే జమీందారీ చట్టం, ఓకేనా? ఇది జమీందారీ చట్టం మనకి ఎప్పుడు వచ్చిందంటే అప్రాక్సిమేట్లీగా మనకి 1780s 90s ఆ టైంలో కారన్ వాల్సిన టైంలో రావడం జరుగుతుంది. అయితే దీనికి ఇంకో 2 పేర్లు ఉన్నాయి అదనంగా. ఇంకొక పేరు ఏంటంటే సరే శాశ్వత శిస్తు చట్టం, మరి దీని పేరే పర్మనెంట్ ట్యాక్స్ సిస్టమ్ ఆర్ జమీందారీ యాక్ట్. మరి దీనికి ఇంకో 3వ పేరు కూడా ఉంది. ఆ పేరంటే తెలుసా మీకు? దాని పేరే సూర్యాస్తమయ చట్టాలు, ఓకేనా? సూర్యాస్తమయ చట్టాలు, ఇంగ్లీష్ అయితే సన్సెట్ లా అనే పేరుతో పిలుచుకుంటాం. అంటే ఒక్క చట్టానికే ఇలా 3 పేర్లు ఉన్నాయి.
ఇక్కడ జనరల్ అభ్యర్థులు ఏం చేస్తారంటే వాళ్ళు తెలుసో తెలియకో ఏదో ఆర్డినరీ బుక్స్ చదవడం కానీ ఇంకేదో బుక్స్ రిఫర్ చేస్తారు. అదే మీరు కోచింగ్ సెంటర్కి వచ్చి లేదంటే ఇంకేదో ఆన్లైన్లో వింటే ఆ ట్యూటర్ ద్వారా మీకు చెప్తున్న ఫ్యాకల్టీ ద్వారా దాని ఇష్యూస్లోకి మీరు వెళ్తారు. ఇప్పుడు చూడండి దీన్ని చాలామంది ఏం చేస్తారంటే బట్టి పెడతారు. సో బట్టి ఎందుకు పట్టాలి? జమీందారీ అంటే ఆ లోకల్ ఉన్న జమీందారు ఆ హెడ్స్కి మనం ఇస్తున్నాం కాబట్టి జమీందారీ సిస్టమ్ అంటున్నాం. మరి పర్మనెంట్ ట్యాక్స్ అంటే ఏంటంటే ఒక 10 ఇయర్స్ని బేస్ చేసుకొని మనం ట్యాక్స్ని డిజైన్ చేస్తున్నాం కాబట్టి దాన్ని మనం పర్మనెంట్ ట్యాక్స్ అంటున్నాం. ఓకేనా? మరి సూర్యాస్తమయ సన్సెట్ లాస్ అంటే ఏంటంటే దీన్ని కూడా బట్టి పట్టాలా? సన్ సెట్ అవ్వక ముందు అంటే సన్ అస్తమించక ముందే మనం తీసుకొచ్చి వాళ్ళకి ట్యాక్స్ కట్టాలి. లేదంటే మీ జమీందారీ పోస్ట్ మీకు వెళ్ళిపోతుంది. చూడండి ఇది ఒక చిన్న కాన్సెప్ట్ మాత్రమే. మరి ఇలాంటి కాన్సెప్ట్స్ హిస్టరీలో, జాగ్రఫీలో, ఎకానమీలో, పాలిటీలో, ఎన్వైర్న్మెంట్లో, మీకు తెలంగాణ మూమెంట్లో, తెలంగాణ హిస్టరీలో, అరిథమెటిక్లో, రీజనింగ్లో, ప్యూర్ మ్యాథ్స్లో ఇంకెన్ని ఉంటాయండి, ఇంకెన్ని ఉంటాయి. సో ఇది నేను చెప్పేది ఒక ప్రాపర్ గైడెన్స్లో ప్రిపేర్ అవుతున్న ఒక అభ్యర్థికి సో నార్మల్ క్యాండిడేట్ ఉన్న తేడా ఇదే. ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే సో ఇలాంటి ఒక క్లారిటీ, కన్ఫ్యూషన్, ఒక క్రిస్టల్ క్లియర్, నార్మల్ క్లారిటీ కాదు, క్రిస్టల్ క్లారిటీ ఉంటే మాత్రం ఈ రోజుల్లో మీరు ఎగ్జామ్స్ని అచీవ్ చేస్తారు. బుక్స్ చదివితే మాత్రం ఉద్యోగాలు రావు. గుర్తుపెట్టుకోండి, బుక్స్ చదివితే మాత్రం ఉద్యోగాలు అస్సలు రావు. మరి ఎలా చదవాలి, ఎంత చదవాలి, ఏ విధంగా చదవాలి, అసలు ఒక క్వశ్చన్లో నీకు ఆప్షన్స్ ఏమీ తెలియనప్పుడు కూడా మీరు క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఊరికి ఒక దగ్గర మీ సొంత ఎక్స్పీరియన్స్ రావాలంటే చూడండి, ఒక నోటిఫికేషన్ మిస్ అయితే ఎంత టైం పడుతుందో ఈ నోటిఫికేషన్ మనకి ఎగ్జాంపుల్. ఓకేనా? సో మీరు చూస్తే అప్పుడెప్పుడో 2018లో ఒక నోటిఫికేషన్ వచ్చిందనుకుంటా, మళ్ళీ మనకి 2020లో నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పడం జరిగింది. కానీ ఇది కరోనా వల్ల మనకి ఎండ్ అయిపోయి మళ్ళీ ఎప్పుడు వచ్చింది? 2022లో వచ్చింది. అంటే ఎవరైతే ఇక్కడ అరకొర మార్కులు కానీ డీవీలో మిస్ అయిపోయిన క్యాండిడేట్ ఉంటారో ఆయన ఇక్కడ దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది. మరి ఇక్కడ కూడా ఉద్యోగం కోల్పోయిన వాడు ఏం చేసిందంటే 2023 వెయిట్ చేసిండు, 2024 వెయిట్ చేసిండు, 2025 వెయిట్ చేసిండు, 2026 వెయిట్ చేస్తూనే వచ్చిండు. ఇవి చూడండి, అంటే ఇక్కడ మిస్ అయిపోయినానికి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని సంవత్సరాలు టైం పట్టింది, ఇక్కడ ఒక 4 years టైం పట్టింది, ఇక్కడ మిస్ అయిపోయినానికి ఇక్కడ ఒక 4 years టైం పట్టింది. మరి నువ్వు ఇప్పుడు కూడా మిస్ చేసినావు అనుకో, 2024 నీకు ఆగస్టులో కానీ జూన్లో కానీ సెప్టెంబర్లో నోటిఫికేషన్ వచ్చిందనుకో, మళ్ళీ ప్రాసెస్ మీకు 2027లో అయిపోద్ది. నువ్వు ఇక్కడ కూడా మిస్ చేస్తే మళ్ళీ నోటిఫికేషన్ అవ్వాలంటే మళ్ళీ ఏమైనా రాజకీయ పార్టీలు మారినా కూడా మళ్ళీ సేమ్ పార్టీ వచ్చినా కూడా మళ్ళీ అదే టైం తీసుకుంటుంది. మీరు చూడండి, 5 ఏళ్ళు అంటే 3 ఏళ్ళు ప్రజల్ని ఇష్టం వచ్చినట్టు పీడించి 4వ సంవత్సరం 5 సంవత్సరాల వరాలు కురిపిస్తే మళ్ళీ అదే పార్టీ గెలుస్తుంది, లేదంటే రాజకీయ సమీకరణలు ఏమైనా మారని. సో జరిగే థింగ్ ఏంటంటే ఇలా ఈ 4 సంవత్సరాలు ఏమవుతుందంటే ఒక అభ్యర్థి ఈ 2018 టైంలో ఇంటర్ ఫినిష్ చేసి ఒక 18 సంవత్సరాలు ఉన్న ఈ క్యాండిడేట్ ఈ టైంకి వచ్చేసరికి ఈ క్యాండిడేట్కి ఎన్ని సంవత్సరాలు వచ్చింది? 26 సంవత్సరాలు వచ్చింది. మరి ఈ 20 సంవత్సరాల్లో ఈ క్యాండిడేట్ ఏం చేస్తారంటే ఈ 4 సంవత్సరాల్లో ఏదో అడ్జస్ట్ అయ్యి ఊర్లో పొలం పనులు కానీ లేదంటే హైదరాబాద్కి వచ్చి ర్యాపిడ్లో, జొమాటోలో తనకు తెలిసిన ఇంకేదో పని చేసుకుంటుంటాడు. మళ్ళీ పని చేసుకొని ఇక్కడ ప్రిపేర్ అవుతాడు. ఒకవేళ ఇక్కడ కూడా మిస్ అయిపోయింది అనుకోండి, ఆ క్యాండిడేట్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి తన వయసు ఏంటి? 30 years ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఒక విషయం మీకు క్లారిటీగా చెప్తున్నా, ప్రాపర్గా ప్రిపేర్ కాకపోతే జరిగే సిచ్యువేషన్స్ ఇవే. ఇది రియాలిటీ. ఇది చాలా అంటే చాలా చేదుగా ఉన్న నిజం. దీన్ని డైజెస్ట్ చేసుకోండి, యాక్సెప్ట్ చేయండి, ఇది నిజం. మరి ప్రిపరేషన్ ప్లాన్స్ ఏంటి, మరి ఇంకేం చేద్దాం, ఇవి ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్ ఓపెన్గా ఉంది కదా, దాంట్లో కమెంట్ చేయండి. సో ఎవరైతే ఆప్టిమిస్టిక్ నోటిఫికేషన్ వస్తుందని మొత్తం అయిపోయింది, నేను చేసిన నా అన్నీ అయిపోయిన నోటిఫికేషన్ కోసం వెయిట్ అన్న వాళ్ళు మాత్రం సో ఇగ్నోర్ ఇట్ అండి. సో ఎవరైతే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం, మా వల్ల అవ్వట్లేదు, మాకు భయం అవుతుంది, మాకు టైం సరిపోవట్లేదు అన్న వాళ్ళు మాత్రం మీకు ఇంకైనా ప్లాన్స్ ఉన్నా ఇంకేదన్నా మీరు డైరెక్ట్ కింద కమెంట్ చేయండి. వీలైతే హన్మకొండలో మన ర్యాప్టర్ అకాడమీ ఉందండి, ఇక్కడికి రండి. ఇక్కడ ఎందుకంటే నేను ఒక విషయం చెప్తున్నా, నా లైఫ్లో నేను చూసిన బెస్ట్ ఇన్స్టిట్యూట్లలో ఇది ద బెస్ట్ ఇన్స్టిట్యూట్. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నా అంటే డిజిటల్ యాక్సెస్తో, అంటే ప్రతిదీ కూడా మీకు డిజిటల్ యాక్సెస్లో మీకు ఇది ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ నేనే మీకు జాగ్రఫీ అండ్ కరెంట్ అఫైర్స్ డీల్ చేస్తున్నా. దీని ప్రకారం ఏంటంటే నేను 2013 to till now ఏపీఎస్సి, గుజరాత్ పిఎస్సి, తమిళనాడు పిఎస్సి, మధ్యప్రదేశ్ పిఎస్సి, జమ్మూ కాశ్మీర్ పిఎస్సి, యూపీఎస్సి ఇవన్నీ క్వశ్చన్స్ని చూసి చూడండి, ఎక్కడైనా అదే సిలబస్, ఎక్కడైనా అవే క్వశ్చన్స్, కానీ క్వశ్చన్స్ అడిగే వే ఆఫ్ అప్రోచ్ చేంజ్ ఉంటుంది. మరి అది ఎలా ఉంటుంది, ఆ ప్రాసెస్ని మొత్తం తీసుకొని మేము కొన్ని టెస్ట్ సిరీస్లు కానీ ఇలా క్వశ్చన్ అడగచ్చు, నాన్న ఇలా క్వశ్చన్ అడగచ్చు, ఇంతకుముందు ఇలా అడిగారు ఇప్పుడు ఇలా అడుగుతారు, నెక్స్ట్ ఇలా అడగబోవచ్చు, ఇలాంటి ప్యాటర్న్స్ మొత్తం మేము చెప్పడం జరుగుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ దాంతోపాటు రియల్ టైం విజువలేషన్, అంటే ఒకసారి మీరు మన కరెంట్ అఫైర్స్ చూడండి, మన కరెంట్ అఫైర్స్ కానీ మన జాగ్రఫీ క్లాసెస్ చూడండి. రియల్ టైం ఎక్స్పీరియన్స్ అంటే మిమ్మల్ని ఆ ప్లేస్కి తీసుకెళ్ళి, అంటే మీరు క్లాస్లో ఉంటారు, ఆ ప్లేస్కి మిమ్మల్ని తీసుకెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ షిప్కిలా పాస్, నాతుల్లా పాస్, బొమ్మడిలా పాస్, పెన్సిలా పాస్, ఇలాంటి కొన్ని పాస్ ఉంటాయి. ఆ ప్లేస్కి మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ ప్లేస్ దగ్గర మిమ్మల్ని చూపెట్టి
దాన్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇలా ఇప్పటివరకు 2 తెలుగు రాష్ట్రాలు ఎవరు టీచ్ చేయలేదు. మీరు కావాలంటే మార్కెట్ మొత్తం తిరిగి రండి. సో అలాంటి విజువలైజేషన్ మన దగ్గర మాత్రమే ఉంది. ఓకేనా? సో ఇలా చెప్పడం జరుగుతుంది. అయితే లాస్ట్ విషయం ఏంటి అంటే, సో చెప్తున్నా ఇక్కడ ఒక విషయం చెప్తున్నా. మరి ఇప్పటివరకు ఉద్యోగాలు చూస్తున్నవారు సడన్గా ఉద్యోగాల మానసిక కోచింగ్ రమ్మాలంటే ఒక విషయం చెప్తున్నా. సో ఎవరైతే ఇక్కడ మీరు ఆల్రెడీ జాబ్స్ చేస్తున్నారో నేను మాత్రం మీకు సిన్సియర్ అడ్వైస్ ఒకటి ఇస్తున్నా. ఇక్కడ 2 రకాల పీపుల్ ఉంటారండి. ఒకరు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఉంటారు, అసలు ఫినాన్షియల్ ప్రాబ్లమే ఉండదు వీళ్ళకి. మరి రెండవది ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. నేను మీకు ఒక విషయం చెప్తున్నా. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ లేదు అనుకున్న వాళ్ళకి, ఉన్నది అనుకున్న వాళ్ళకి చెప్తున్నా. మీరు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ లేదు, నీ గోల్ ఖచ్చితంగా యూనిఫామే అంటే నువ్వు కంటిన్యూ చేయి. ఇక్కడ నీ గురించి నేను అస్సలు మాట్లాడను. ఓకేనా? మరి ఫినాన్షియల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో ఇద్దరు ఉంటారండి. ఒకరు ఖచ్చితంగా కోచింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఉంటారు, ఇంకోరు జాబ్ చేస్తున్న వాళ్ళు. మరి మేము ఆ జాబ్ని బంద్ చేయాలా వద్దా, మేము ఈ జాబ్ని ఆపేయాలా వద్దా అని ఒక డైలమా మీకు ఉంటుంది. నేనేమంటా అంటే ఈ సెకండ్ మాత్రం ఆపేయకండి, కంటిన్యూ చేయండి. ఎలా కంటిన్యూ చేస్తారంటే, ఒక రోజుకి 4 నుంచి 6 గంటల టైం లేదు, మాకు సరిపోవట్లేదు అంటే కనీసం 3 గంటల టైం అయినా మీరు ప్రిపేర్ అవ్వండి. నేను ఎందుకు విషయం చెప్తున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయినారు. ఆ టైంలో మీరు ఒక మంచి ఇన్స్టిట్యూట్ మీరు తిరగండి, మార్కెట్ మొత్తం తిరగండి, ఒక మంచి టెస్ట్ సిరీస్ చూసుకోండి. వీలైతే మనకి ఎవ్రీ వీక్ కండక్ట్ చేస్తున్న మన టెస్ట్లోనే మీరు రాయండి. సో దాన్ని వేరే ఇతర ఇన్స్టిట్యూట్తో పోల్చుకోండి. ఇతర ఇన్స్టిట్యూట్లో 200 మార్కులు మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, ఇక్కడ మీకు మార్క్స్ ఎందుకు దొరుకుతుంది, దాని డెప్త్ ఏంటి, దాని స్టోరీ ఏంటి, ఇవన్నీ ఒకసారి మిమ్మల్ని మీరు ఎగ్జామిన్ చేసుకోండి. అలా చేసుకున్న తర్వాతనే మీరు ఆ టెస్ట్ సిరీస్లు కానీ, లేదంటే మళ్ళీ కోచింగ్ తీసుకోవడం కానీ, లేదంటే మళ్ళీ ఒకసారి వినడం కానీ, ఈ ప్రాసెస్ని మీరు రెడీ చేసుకోండి. సో ఇక్కడ నేను ఏమంటా అంటే, మీరు ఆ 3 అవర్స్ అని చదవండి ఒక రోజుకి. అవి ఎలా చదువుతారంటే, ఆ 3 అవర్స్లో మీరు కరెంట్ అఫైర్స్ అని చూడండి, లేదంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనే పెట్టుకోండి, లేదంటే జిఎస్లో మీకు నచ్చిన సబ్జెక్ట్ ఏదో ఒకటి రివిజన్ చేస్తూ ఉండండి. ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో అప్పుడు ఈ జాబ్ని కంప్లీట్గా మానేయండి. మీరు కనీసం ఒక సంవత్సరం, ఒక 1 ఇయర్కి కరెక్ట్గా, ఒక 1 ఇయర్కి ఎంత అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నార్మల్ ప్లేస్లో ఉంటే నెలకు 5,000 వేసుకోండి. హైదరాబాద్ లాంటి ప్లేస్కి వస్తే నెలకి ఒక 7,000. ఈ 7,000 ఇంటూ 12 నెలలు, సరే 12 నెలలు వేసుకోండి. అంటే ఒక రఫ్గా ఒక 80,000 రూపాయలు మీ దగ్గర పెట్టుకొని, ఇక నాకు 1 ఇయర్కి ఎలాంటి ఇబ్బంది లేదు. సో ఇది ఒక ప్రిపరేషన్ ప్లాన్. ఇలాంటి ప్లాన్స్ నేను ఇంకా జాబ్ చేస్తున్న వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో జాబ్ లేని వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్ని ఎలా చూడాలి, ఇవన్నీ వీడియోస్ నేను మీకోసం మళ్ళీ చేస్తా. బట్ ఇందులో ఎక్స్క్లూజివ్గా నేను ఈ విషయం చెప్తున్నా, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు. నాకు వచ్చిన కాల్స్లలో మ్యాక్సిమం కాల్స్ ఎలాంటి అంటే, మేము జాబ్ చేస్తున్నాం, మరి బంద్ చేయాలా వద్దా, ఇప్పుడు సార్ మేము ఇప్పుడే ప్రిపేర్ అవుతున్నాం, మరి ఎలా మేము ప్రిపేర్ అవ్వాలి, మాకు టైం సరిపోదా. సో ఒక్కొక్కరి ఫీలింగ్స్ ఒక్కొక్కటండి. ఇలా మన కళ్ళ ముందుకు వచ్చింది కాబట్టి మీరు ఏం మానేయకండి. 1 ఇయర్కి సరిపడా మనీ అయితే మీ దగ్గర పెట్టుకొని అప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు జంప్ అవ్వండి. సో ఇలా మీరు దీన్ని చూసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన న్యూస్తో మనకి ఏం అర్థమవుతుంది, ఏం చెప్తుందంటే, చూడండి, గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ ఇచ్చే ముందు వీలైనంత వరకు దాని బజ్ని మనకి తీసుకెళ్తుంటుంది మన ప్రజల్లోకి. మరి త్వరలో మరి ఎప్పుడు త్వరలో అంటే, సో ఒకటే చెప్తున్నా, త్వరలో ఎప్పుడంటే ఇంకొక 2 సంవత్సరాలు. ఆ 2 సంవత్సరాల్లో ఈ సంవత్సరం 100కి 99 కూడా కాదు, 100కి 100% నోటిఫికేషన్ వస్తుంది. ఈ ప్రాసెస్ మాత్రం 2027లో ఎండ్ అయిపోతుంది. అపాయింట్మెంట్లు మీకు 2027లో వస్తాయి. మీ ట్రైనింగ్ కూడా 2027 స్టార్ట్ అవుతుంది. 2028 కల్లా మీరు బయటకు పోలీసుగా వచ్చే ఒక అవకాశం ఇక్కడ మనకు కనబడుతుంది. ఎందుకంటే ఇది ఒక పొలిటికల్ స్ట్రాటజీ, ఒక పొలిటికల్ ఈక్వేషన్. ఇది మొత్తం కూడా జరుగుతుందంతా ఒక పొలిటికల్ ఈక్వేషన్ కింద. అది ఏదైనా జరగని మీరు మాత్రం ఒకటి గట్టిగా ఫిక్స్ అండి. ఎస్ఐ పోస్ట్ ఒకటి ఉంది, కానిస్టేబుల్ ఒక పోస్ట్ ఉంది. నేను అర్థమెటిక్లో, రీజనింగ్లో, ప్యూర్ మ్యాథ్స్లో, జిఎస్లో స్ట్రాంగ్, గట్టి కూర్చో. నేను పోలీస్ కానిస్టేబుల్కి నేను స్ట్రాంగ్, గట్టి కూర్చో. నేను జాబ్ చేస్తున్నా, నేను మొత్తం అయిపోయినా కూడా ఎవరైనా కూడా ఈ ఫీల్డ్లో 2 రోజులు గ్యాప్ వచ్చినా కూడా కాస్తో కూస్తో మర్చిపోయే ఒక ప్రాబిలిటీ ఉంది. ప్రతిరోజు 2-3 గంటలు కూర్చోండి, జాబ్ చేస్తే జాబ్ చేయండి. ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ మాత్రం 100% రాయండి. టెస్ట్ సిరీస్ లేని మాత్రం మీరు క్రాక్ చేయడం హైలీ ఇంపాసిబుల్. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే, వీళ్ళు అడాప్ట్ చేసుకున్న ప్రాసెస్ మొత్తం కూడా యూపీఎస్సీ ప్రాసెస్ని, ఇతర రాష్ట్రాలను చూసి వాళ్ళు అక్కడ ఎలాంటి స్ట్రాటజీలు అయితే అనుసరిస్తుండ్రో అలాంటి స్ట్రాటజీలు వీళ్ళు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకొని ఆ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక స్ట్రాటజీ చూపిస్తాను. నా స్ట్రాటజీ ఏంటంటే, ఒక క్వశ్చన్ ఉందండి. ఒక క్వశ్చన్ ఎలా ఉందంటే, ఇప్పుడు మనకి 3 బాక్సెస్ వస్తాయి. 3 బాక్సెస్ వస్తాయి. ఈ 3 బాక్సెస్లో మళ్ళీ సో ఇలా మనకి 3 రోస్ 3 కాలమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే ఒక ఇనిషియేటివ్, ఆ ఇనిషియేటివ్ ఏంటంటే మిస్టీ ఇనిషియేటివ్. ఓకేనా? మిస్టీ అంటే మ్యాంగ్రూవ్స్ని పెంచడం వల్ల ఎన్వైర్న్మెంట్కి ఎలా ఉంటుంది, వాటి ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలి, అది ఏ సంవత్సరంలో వచ్చింది, వాటి ఏమేంటి ఇక్కడ అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన, ఇది ఒక స్కీము, అది ఏ సంవత్సరం వచ్చింది,
దాని ఏమేంటి, మరి అదేవిధంగా మనకి లైఫ్ అంటే లైఫ్ స్టైల్ ఫర్ ది ఎన్వైర్మెంట్, అది ఏ సంవత్సరం వచ్చింది, దాని ఏమేంటి, ఇలా ఇచ్చి అప్పుడు మిమ్మల్ని ఏమడుగుతారంటే దీని పేరు ఏ అడుగుతాడు, దీని పేరు బి అడుగుతాడు, దీని పేరు సి అడుగుతాడు. సో అప్పుడు మీకు ఎట్లా అంటే ఇగో ఇప్పుడు ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది వచ్చేసి ఏ, ఇది వచ్చేసి బి, ఇది వచ్చేసి సి. ఇది ఒక కొత్త రకమైన స్ట్రాటజీ, ఇవి స్ట్రాటజీ కొత్త రకమైన స్ట్రాటజీ. అప్పుడు మిమ్మల్ని ఏమడుగుతారంటే ఏకి ఇది సూటబుల్ అవుతుంది ఇయర్ ప్రకారంగా, ఇది వచ్చేసి మీకు ఇయర్ ప్రకారంగా, ఇది వచ్చేసి దాని ఏం ప్రకారంగా, ఇది వచ్చేసి ఆ స్కీమ్ ప్రకారంగా, ఇలా మీకు క్వశ్చన్ అడిగేసి దీనికి ఇది సూటబుల్ అవుతుంది కానీ ఏం మాత్రం ఇది సూటబుల్ అవుతుంది, దీనికి ఈ ఇయర్ సూటబుల్ అవుతుంది కానీ ఏం మాత్రం ఇది సూటబుల్ అవుతుంది, దీనికి ఈ ఇయర్ సూటబుల్ అవుతుంది కానీ ఏం మాత్రం ఇది సూటబుల్ అవుతుంది. అప్పుడు మీకు క్వశ్చన్ ఎట్లా వస్తుందంటే ఆప్షన్ ఏ మీకు ఎలా ఉంటుందంటే క్యాపిటల్ ఏకి ఇగో మీకు చూడండి మీకు ఇయర్ 1 వస్తుంది, తర్వాత మీకు ఏం వచ్చేసి సి వస్తుంది ఇలా. మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ బికి మీకు ఇయర్ వచ్చేసి ఇక్కడ మీకు 3 వస్తుంది, మీకు ఏం వచ్చేసి మీకు మళ్ళీ వచ్చేసి స్మాల్ ఈ వస్తుంది. ఇక్కడ మీకు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సికి వచ్చేసి మీకు 2 వస్తుంది, అదేవిధంగా మీకు ఏం ఇట్లా వస్తుంది. సో ఇదే విధంగా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా బి కానీ ఇట్లా సి కానీ డి కానీ ఇవి ఇలానే A2C ఇగో B1A ఇగో C2B ఇలా మీకు ఆప్షన్ చేంజ్ చేస్తాడు. ఒకవేళ రేపు పొద్దున మీకు ఎంతో నాలెడ్జ్ ఉండి ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్స్ వాళ్ళని చూసారనుకోండి మీ టైం వేస్ట్ అవుద్ది. సో ఇదంతా ఇలాంటి కైండ్ ఆఫ్ లెవెల్కి ఇలాంటి లెవెల్ ఆఫ్ పేపర్ని మన రాప్టార్ ఇస్తుంది. సో మీకు చెప్పేది ఇదే విషయం, నేను అప్పుడు చెప్పినా ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, ఈ కమ్యూనిటీని కూడా అదే చెప్తా. సో ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ మీద నేను మాట్లాడుతున్నా, ఇది రియాలిటీ అండి. సో ఇప్పటినైనా కూడా ఆప్టిమిస్టిక్గా ఉన్న వాళ్ళు మాత్రమే సో క్యారియన్ అవ్వండి, ఓకేనా. సో మళ్ళీ ఇంక ఏం అప్డేట్ ఉన్నా ఆన్ ద స్పాట్ నేను మీకు వీడియో చేయడానికి రెడీగా ఉన్నా. ఇంకేమైనా మీకు ప్రిపరేషన్ ప్లాన్స్ కానీ ఏదైనా సబ్జెక్ట్ టఫ్గా ఉంది కానీ దాన్ని ఎలా టాకిల్ చేయాలి కానీ ఇవి ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్ ఒకటి మీకోసమే తెరుచుంది. మీరు ఎలాంటి మొహమాటం లేకుండా దాని కింద మీరు రాసేయండి, ఓకేనా. థ్యాంక్ యూ.